చెప్పు నీ పేరు చెప్పు. సుబ్బమ్మ. గట్టిగా చెప్పాలా. జీ సుబ్బమ్మ. ఏం పని చేస్తా అంటే? ఎఫ్ఎన్ఓనా? ఎక్కడ? ఇక్కడ పెద్ద ఆసుపత్రిలో సర్వీస్ అంటే పెద్ద ఆసుపత్రి. రిటైర్ అయిందండి. ఏ సంవత్సరం రిటైర్డ్ అయినావు? 1920. అప్పుడు రిటైర్. ఇప్పుడు సుమారు 30 ఏళ్ళు అవుతుంది రిటైర్డ్ అయ్యి. 30 అంటే 90లో రిటైర్డ్ అయింటావు. 1990. 1990. అప్పుడు ఎంత వస్తుండే జీతము? అప్పుడా గుర్తుకు రాలేదు. తాత లేడా? ఉన్నాడు, కడపలో ఉన్నాడు. ఏం పేరు తాత పేరు? రామప్ప. డి రామప్ప. మళ్ళీ నువ్వేమి ఇంటికి వచ్చినావు వృద్ధాశ్రమంకి? ఆయమ్మను పెంచుకొని పోయినాడు. ఈ వయసులోనా? ఇప్పుడే కాదు, 20 ఏళ్ళు తీసుకుపోయి ఆయమ్మను పెంచుకొని. నేను నా మనవరాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. కొడుకులు లేదా? కొడుకులు ఏమైనారు? నాకు పిల్లప్పుడే పుట్టువాడు 10 ఏళ్ళకే చచ్చిపోయినాడు. పాప అనబోతే మెంటల్ వచ్చి ఎక్కడ వెళ్ళిపోయిందో. బిడ్డ కొడుకున్నాడు. వాడు ఇప్పుడు పెద్ద ఆసుపత్రిలోనే పనిచేసి ఇప్పించిన చేస్తాను. ఈసీజీ టెక్నీషియన్. ఈసీజీ టెక్నీషియన్. ఏం పేరు? పవన్ కుమార్. పవన్ కుమార్. మళ్ళీ నిన్న ఈటికి ఎందుకు పంపించినాడు వృద్ధాశ్రమంకి? కొట్టాడు, నేనే వచ్చేసిన. కొడుకుతో పెళ్ళావు అయిపో ఒకటి నాతో కొట్లాడినాడు. అందుకే నేను ఇక్కడ వచ్చేసిన. ఎప్పుడు వచ్చినావు వీటికి వృద్ధాశ్రమంకి? నేననే బాగా చూసుకుంటాను కదా. తిమోతి ఇంటికి పోయి ఆ నుంచి ఇంటికి వచ్చిన. తిమోతి అన్న పరిచయమా బాగా? 8 ఏళ్ళు అవుతుంది నాకు పరిచయం. వాళ్ళ అమ్మ, వాళ్ళ భార్య, పిల్లలు అందరూ బాగా చూసుకుంటాను రైట్. నిన్నే తిమోతి అన్న బాగా పెడతారు. సార్ నాకే అవులే, ఈ వయసులో ఎంత తింటావు? పింఛన్ ఇప్పుడు కానీ వస్తుందా? చచ్చేదానికి వస్తుంది. ఏం చేస్తాను వాళ్ళకే పెడతాడు సంసారానికి బాడీ నుంచి వచ్చేసిన. ఈ నెల నుంచి ఇంకా రాలేదు కదా. ఇక్కడ చర్చికి పెడతా. వాళ్ళు వస్తున్నారు కదా. వాళ్ళు ఏం చెప్పాలి నాకు? నా డబ్బులు అంటారు. నా ఇష్టం కాదు, నా డబ్బులు అంటారు. ఎంత వస్తుంది అవా పెన్షన్? 25 ఏళ్ళు ఇప్పుడు. మర్చిపోయినప్పుడు చెప్తా. వయసు అయిపోయింది కదా, మర్చిపోయింటావులే. ఏడాడ పని చేసినావు? ఫస్ట్ 1 నెల రాయదుర్గం చేసిన. ఫస్ట్ రాయదుర్గంలో 1 నెల. ఆ నుంచి ఎన్నిపురం ఆడ ఒక 5-6 ఏళ్ళు చేసిన. మరి ఆ నుంచి సర్వీస్ అంతా అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్లో. అప్పుడు మెడికల్ సూపరింటెండెంట్ ఎవరు? నాకు ఇవ్వకుండా ఎక్కడెక్కడ పంపిస్తే ఎవరు పోతాను, నేను పోను. నాయన కూర్చుంటాను. నా ఉద్యోగం మీరే ఇచ్చింది అంతే. వల్ల అది పోరాడుకుంటే నేనేమన్నా అంతేలేమా కాదవా? అప్పుడు హాస్పిటల్లో సూపరింటెండెంట్ ఎవరుండి? డాక్టర్ డిఎం తెల్లగా ఉంటాయండి ఆయన పేరు. రామ్ సుబ్బయ్య. రామ్ సుబ్బయ్య ఎన్సీ కాలేదు. జూనియర్ లెవెల్కి డిఎం ఆయన పేరు జంపు తెల్లగా ఉంటాడు. సాల్మేనమ్మ హెడ్ నర్స్. హెడ్ నర్స్ సాల్మాన్ అమ్మ. విక్టోరియమ్మ అందరూ చాలా మంది ఉన్నారు. సాల్మన్ చాలా ఉండేది. హైట్ ఎక్కువ. ఆయనే ఫస్ట్ నర్సింగ్ సూపరింటెండెంట్ అరవింద్ నగర్ లో ఉంది. అప్పుడు బాబుగా నర్సుగా ఉన్నా, మళ్ళా నర్సింగ్ సూపర్ అరవింద్ నగర్ లో ఉండేది. అందరిలో పనిచేసి గుడ్ మ్యాన్ అనిపించుకునేదాన్ని చీ అనిపించుకోలేదు. కష్టపడి చేసి లంచాలు నేను ఎరగను. రూపాయి కూడా బాగా నిజాయితీగా పనిచేసినావు. అందుకే మరి ఆరోగ్యంగా ఉండేది. అదే పెట్టిందా మీరు అదే ఉన్నాళ్ళు ఇస్తే మాత్రం అబద్ధం చెప్పను.
చేయబడతా. వాళ్ళు ఇస్తే వాళ్ళు ఇస్తే అమ్మా నేను అడగను. అడిగేదిలే అవునులే. అట్లా అడగ తినే పని నేను చేయను. నీ నవ్వే నీ ఆయుష్కు కారణం. సంతోషము సగం సంతోషము గల మనసు ఆరోగ్యానికి కారణం అన్నది బైబిల్. నీ మనసు నీకు ఆరోగ్యానికి ఆయుష్కి కారణం. ప్రార్థన చేసుకోవా, ఏం భయపడద్దు. పెళ్ళి ఎప్పుడైంది మీకే? నీకే తాతకే? జాసి కోసం అవి చాలా స్మెల్ వస్తాను. కంపు కాదు. కోళ్ళు అన్నీ ఉన్నాయి. కోళ్ళు కాదు, ఇది మురికి. పోవా, కూర్చోపోవా, పండుకోపోరా చెప్పు. అన్నం తిన్నవా? తినుపో. రవ్వుకొచ్చే అరగదాల శక్తి అయిపోయింది, తగ్గిపోయింది. అడిగించుకుంటా. నేను ఒక్క పారే తినేది, తిన్ను. నాకేం జీర్ణశక్తి బాగా ఇచ్చినాడు. కోరిన తిండి తినంత ఉంది ఇప్పుడు బామ్మకి. 20,000 ఏం తింటామమ్మా? ఓ పళ్ళు తింటాది, ఒక పండు అనుకో. కోరిన పండు తెచ్చుకుని నేను తినని తిండి లేదునైనా అట్లా తిండి తినేదాన్ని. ఎప్పుడు ఇంట్లో తిరగతనము మటను అన్నీ ఏది ఎప్పుడు నీసి వెండి తినను. అట్లా నాన్ వెజ్ ఎప్పుడు? ఏం చదువుకున్నావు అప్పట్లో నువ్వు? అప్పుడు 7th డిస్కంటిన్యూ చేసి FNO కోర్సు చేసింటివా? అప్పుడు మనుషులు తక్కువ ఉండాలి లేరు కాబట్టి తీసుకున్నారు. FNOగా తీసుకున్నారు. సరే, కొన్ని ఏళ్ళు అయిపోయాయి. అప్పుడు 1956 ఎంతో నీకు ఉద్యోగం వచ్చినప్పుడు ఉండొచ్చులే. 1956 కరెక్ట్లే. 35 ఏళ్ళకి రిటైర్డ్ అయింటావు. యాడ్ గ్యాప్ ఉంటాయి నాన్న. అవునులే. మాత్రం జ్ఞాపకం ఉండదు. నేను నేనేమంటానంటే అమ్మా, రాత్రి చలికి తట్టుకోలేదు. మెంటల్ వచ్చి ఇల్లు అమ్మి మెంటల్ ఆసుపత్రిలోనే 10 ఏళ్ళు ఉండే. చూసుకుంది. సొంతమూరు ఏ ఊరేనా నీదే? అనంతపురమే. తాతది నీ మగింది ఈ ఊరే కమలానగర్ అయింది. కమలానగర్లో ఉంటురా మీరు? ఇప్పుడు నీకు కడపకి వెళ్ళిపోయినాడు తాత. ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ పోయినా. ఉద్యోగం ఉంది కదా. ఆ తాత ఏం పని చేస్తాండి? ఈయన జీప్ డ్రైవర్. ఏ డిపార్ట్మెంట్లో? అసిస్టెంట్ సీనియర్ ఇంజనీర్ ఆఫీసర్. అసిస్టెంట్ సీనియర్ ఇంజనీర్ ఆఫీసర్ ఆఫీస్లో డ్రైవర్, జీప్ డ్రైవర్. తాత పేరు ఏం పేరు అంటే? డి రామప్ప. చూసింటాము. చాలా బాగుంటాడు. సన్నగా సల్పాగున్న పవర్ ఉంది. అప్పట్లో తిండి బెల్లం అట్లాడి, ఆ తిండి బెల్లం అట్లాడి. ఇప్పుడు కూడా తినలేము అంత తింటాడు. నిన్ను ఒంటరిదాన్ని చేసిపోయినాడే, ఎట్లా నీకు బాధ? నాకు ఒంటరిగా నువ్వే వాళ్ళని ఒంటరి. పవర్ఫుల్ మాట ఇది. వాళ్ళు ఏమి నిలబడుకుంటామా? పెట్టుకో కొడుకు లేదా? కొడుకు బిడ్డ కొడుకు ఇంట్లో ఉన్నాడు. చెప్పే కదా కావాలని. ఉద్యోగం ఇప్పించింది నేనే వాడికి. నువ్వు ఉద్యోగం ఇప్పించినా నీ మీద ముద్దుల పిల్లలు వచ్చి చెవులు ఊస్తే నడుచుకుంటా చెప్ప. నాలుగున్నర ఎంతో సావధాని తప్పగా. అన్నం తింటావా? భోంచేసావా? అంతే. 80 ఏళ్ళ ముసలమ్మ పరిగెత్తాందని పరిగెత్తి. ఇప్పుడు ఎన్ని ఏళ్ళ నీకు వయసు? చూడు పరిగెత్తి గట్టి చెప్పు. 85. అబ్బా, వెరీ గుడ్. చల్లమ్మా.
పవన్ కుమార్ ఉద్యోగం నువ్వేనా ఇప్పించిండేది మనవునికి నువ్వే చేర్పించినావు మరి నేను పోయి సూపరింటెండెంట్ అడిగితే కదా వానికి ట్రైనింగ్కి ముందు ఇచ్చిండేది ఆ ట్రైనింగ్ అయినాక మళ్ళీ ఉద్యోగం వస్తే వాళ్ళే ఇచ్చుతారు తీసి వాళ్ళే ఆఫీస్కి పోతే మాట క్లర్కులతో మాట్లాడుతూ నాకు క్లర్కులు అంతా బాగా క్లర్క్ చేయండి నేను అట్లా పని చేసి మంచితనంతో మెదిగినాను కాబట్టి నా మాట ఎవరు కూడా వింటారు. మనం దుర్మార్గం అంటే అట్లా అంటే పేషెంట్లకు సేవ చేస్తున్నాను. పేషెంట్లకు బాగా సేవ చేస్తున్నావు. అందుకే మరి దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. ఆరోగ్యం ఇచ్చింది. ఇట్లా తీసేదంటే ఖర్చు డ్రెస్సింగ్ చేసినా కూడా అట్లా అంటే ఇట్లా అంటే నొప్పిస్తున్నాను. డ్రెస్సింగ్ చేస్తా అంటే నువ్వు అప్పుడు చేస్తా అంటే ఒక మంచి పూర్తి కాళ్ళ కూడా డ్రెస్సింగ్ చేస్తా అంటే అయినా కట్లు కడతా అంటే బాగా అప్పుడు కట్లు కడతా అంటే ఇప్పుడు ఉందా అదేంటో ఇంటి మంది ఉంచిద్ది ఇప్పటిస్తుంది నడువులు పోయినా అప్పుడైతే అప్పుడు అందుకే నన్ను దేవుడు ఆరోగ్యం చేశాను. ఇంకా జ్వరం పడ సమయం రాదు నొప్పులు అవుతున్నది తినేదాంట్లో ఏ దాంట్లో కూడా తగ్గేదిలే పవర్ఫుల్ అయితే ఎప్పుడు మా మటనే మళ్ళీ చికెన్ అంటే అవి అంటే ఏం తెలియదు ఎక్కువ మటనే కాయ